నిజంగా అవసరమా? బడ్జెట్ స్కూల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు సమాజానికి బడ్జెట్ స్కూల్ ఏం చేస్తుంది? ఈ రోజున మనం ఈ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఒక ముఖ చిత్రాన్ని కూడా చూద్దాం. మన భారతదేశంలో ఈ రోజున 24 కోట్ల మంది విద్యార్థులు, దాదాపుగా 24 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో ఉన్నారు. 24 కోట్ల మంది విద్యార్థుల్లో 9,22,00,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు. మన రాష్ట్రంలో రీసెంట్గా వచ్చిన యూడైస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 84 లక్షల మంది విద్యార్థుల్లో ఆంధ్ర తెలంగాణ యూడైస్ ప్లస్ సమాచారం ప్రకారం ఒక ఆంధ్రనే తీసుకుంటే కనుక 84 లక్షల మంది విద్యార్థుల్లో 34 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. మరి ఈ రోజున మీరు తెలంగాణ చూసుకుంటే దాదాపు 60% మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే ఉన్నారు. అంటే మీకు స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే ప్రైవేటు పాఠశాలల వ్యవస్థ ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దీనికి పేరెంట్స్ నుంచి మన స్టేక్ హోల్డర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరండి? మన విద్యార్థుల తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న సమాజం, వీళ్ళందరి దగ్గర నుంచి మనకు ఆ పాజిటివ్గా యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంత సంఖ్యలో విద్యార్థులు ఉండరు కదా ఈ రోజున. మరి మీకు తెలుసు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారు. మరి మొదటిసారిగా పేపర్లో ప్రకటన ఇచ్చారు. వారు కూడా ఈ సంవత్సరం వారి ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు వెళ్ళడం జరిగింది. కానీ అల్టిమేట్గా ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలు కూడా రెండు కళ లాంటివి ఈ ప్రభుత్వానికి. సో ప్రైవేటు పాఠశాలల పాత్రని ఏమాత్రం కూడా మనం తగ్గించగలం. అట్లాగే మన స్టేట్ అసోసియేషన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్కి నేను దాదాపుగా గడిచిన 15 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. మొదటగా నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, తర్వాత జనరల్ సెక్రటరీగా చేశాను, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక 66 స్టేట్ అసోసియేషన్స్ దాంట్లో అలయన్స్గా ఉంటున్నాయి. ఆ అలయన్స్కి నేను దాంట్లో 2019 నుంచి నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. గడిచిన మొన్న మేలో మా హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఒక జనరల్ బాడీ సమావేశంలో నన్ను నేషనల్ సెక్రటరీగా ఎంచుకోవడం జరిగింది. సో దీంతో నేను దాదాపుగా 2002 నుంచి ఈ అసోసియేషన్స్లో యాక్టివ్గా ఉంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, దాదాపుగా ఒక 37 దేశాలు నేను సందర్శించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పాఠశాలలు, వాడు పనిచేసే విధానం, వీటన్నిటిని చూస్తూ ఉంటాను నేను. Cell numbers 9000709694 and 8886425415.